విజయవాడలోని పుష్కర పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కనకదుర్గ ఘాట్, సీతమ్మవారి పాదాల సమీపంలో నిర్మిస్తున్న ఘాట్లను పరిశీలించారు. పుష్కర యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా ఘాట్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ఘాట్ల వద్దే జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. పొడవాటి ఘాట్ల నిర్మాణం ద్వారా రద్దీ నియంత్రణ చేసే అవకాశం ఉంటుందని అధికారులకు సూచించారు. అందుకు అనుగుణంగానే నిర్మాణం ఉండాలని స్పష్టం చేశారు. పుష్కరాల ప్రారంభానికి 15 రోజుల ముందుగానే పనులు పూర్తి కావాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పుష్కర స్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు కనకదుర్గ ఆలయంతో పాటు సమీపంలోని వివిధ పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం ఉన్నందున అందుకు తగిన రవాణా ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పుష్కరాలకు ఆటంకం కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఆ మార్గంలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా రహదారిని నగర ట్రాఫిక్ కోసం తెరిచి ఉంచాలని అధికారులను ఆదేశించారు. సీతమ్మవారి పాదాల ఘాట్ సమీపంలోని రాజీవ్ గాంధీ పార్కును అభివృద్ది చేయాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం నగరంలోని బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా చంద్రబాబు గన్నవరం విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడి నుంచి అసోం బయలుదేరి వెళ్లారు.